సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీ ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతా దేవుడు మన 4 జిల్లాలని, మన తెలుగు రాష్ట్రాలని, ప్రజాప్రతినిధులని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సనల్స్ని, యువతి యువకులను, చిన్న బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని కాచి కాపాడుతూ మనలందరినీ మరోసారి దీవిస్తూ నూతన సంవత్సరంలో అడుగడమని అవకాశం కలిగించిన ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎంటీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని, మీ బిడ్డల్ని చల్లగా దీవించాలని, ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యంతో జీవించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా అటు వ్యవసాయదారులు కూడా పంట పొలాలు సమృద్ధిగా పండేలాగున, పాడి పంటలతో కుటుంబంతో చల్లగా ఉండేలాగున, మరియు వారు పండించే పంటకు తగిన గిట్టుబాటు ధర పడేలాగున ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాచి కాపాడని ఆశిస్తున్నాను. మరొక్కసారి ఎంటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆర్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. గాడ్ బ్లెస్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. అందరికి కూడా భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ప్రజలందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు. అలాగే ఎంటీవీ యాజమాన్యానికి, ఎన్టీవీ వీక్షకులకి అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అనేది ప్రజలందరికీ కూడా ఒక అదృష్టమైన సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగినట్టుగా
గత 25 ఏళ్ళలో ఎప్పుడు కూడా జరగల. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి మద్దతు ఇవ్వాలి. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా 2026 సంవత్సరం కూడా 2025 కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశీర్వదించాలి కూటమి ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముందుగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అట్లాగే ఎంటీవీ సిబ్బందికి అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రం జెట్ స్పీడ్గా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, మోదీ గారి సహకారంతో మరి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతున్నదో ఈ 18 కాలంలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 18 కాలంలో చంటి గారు చేస్తున్నటువంటి కృషి, అభివృద్ధి, అట్లాగే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు కూడా ఉండి వచ్చిన ప్రతి మనిషికి కూడా చక్కగా సమాధానం చెబుతూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ కష్టపడి పార్టీ కోసం, అట్లాగే సంక్షేమాలని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుగా ఉంటూ మరి నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నటువంటి చంటి గారు మంచి సమర్థుడు. ఒక ఏలూరు నగరానికే కాదు, మన జిల్లా మొత్తం కూడా ఈయన సేవలు కావాలని చెప్పి మరి నిర్ణయం తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు బడేటి చంటి గారిని, ఏలూరు శాసనసభ్యుల వారిని జిల్లా ప్రెసిడెంట్ కింద నియమించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద కార్యాన్ని, పెద్ద పనిని తీసుకున్నటువంటి చంటి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, అట్లాగే మంచి పేరు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి జిల్లా ప్రెసిడెంట్ కింద, అట్లాగే మంచి శాసనసభ్యుల కింద పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆలోచన విధానాలు బాగా గొప్పగా ఉండాలని చెప్పి ఆయన తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా, ప్రతి పని కూడా ఆటంకం లేకుండా మరి జరగాలని చెప్పేసి, ఏలూరు నగర అభివృద్ధికి ఆయన చేసేటువంటి కృషి ఫలించాలని చెప్పేసి ఏలూరు నగరపాలక సంస్థ తరపున, గౌరవ మేయర్ గారి తరపున, గౌరవ కార్పొరేటర్ గారి తరపున మేమందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో కూడా ఏలూరు నగర అభివృద్ధికి మరి ఎనలేని కృషి, అట్లాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏలూరు నగర ప్రజలకు మా పాలకవర్గం తరపున అందిస్తామని చెప్పేసి గౌరవ మేయర్ గారి తరపున ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. అందరికీ నమస్కారం. ఏలూరు పవర్పేట జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆ గంగమ్మత ఆశీస్సులతో మన ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ బడేటి రాధాకృష్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంటీవీ యాజమాన్యమైన మాణిక్యాలరావు గారు, వారి అబ్బాయి సందీప్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏఎంసీ చైర్మన్ మామిళ్ళూరు పార్థసారథి, ఏలూరు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీ ప్రేక్షకులందరికీను, అట్లాగే మా దీపక్ నెక్స్ట్ జన్, మా స్టాఫ్కి, మా డీలర్స్కి, అట్లాగే మా రైతులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. 2025 సంవత్సరం ఆనందంగా, ప్రశాంతంగా ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంగా దూసుకుని తీసుకెళ్ళినటువంటి ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అంతా మంచి జరిగింది. అలాగే 2026 సంవత్సరంలో కూడా మరింత వెలుగులు చిమ్ముతూ అభివృద్ధికి, సంక్షేమానికి ఏలూరు నియోజకవర్గం మరింత శోభాయమానంగా ఉండాలని
అలాగే ఎంటీవీ యాజమాన్యానికి, ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముందుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ గడిచిన 18 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి పాలనలో అనుకున్నది అనుకున్నట్టుగా పథకాలన్నీ కూడా ఇష్టం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారనటానికి నిదర్శనం ఈ యొక్క అభివృద్ధి అని చెప్పేసి అనాలి. మరి దానిలో భాగంగానే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కానీ అవన్నీ చూసే వాళ్ళకి బుద్ధి చెప్పారు. అనుకున్నది అనుకున్నట్టే. మరి ఎలాగంటే అమరావతి ఒక పక్కన పరుగులు తీస్తుంది, పోలవరం పరుగులెడుతుంది, పెన్షను రేపొద్దున్న 1వ తారీఖు అవుతే ఇవాళ పొద్దున ఉదయం 5 నుంచే రమారమి 95% దాకా పెన్షన్లు కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా అందజేయటం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఆడబిడ్డ నిధి, తర్వాత నిరుద్యోగ భృతి, ఆ 2 సూపర్ 6లో మేము ఇవ్వాల్సినవి అన్నీ కూడా పెన్షన్ ఇచ్చాం. మరి అలాగే ఉచిత బస్సు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. రైతు భరోసా ఇచ్చాం, అన్నదాత సుఖీభవ అన్నీ ఇష్టం జరిగింది. మరి మేము ఇచ్చేటప్పుడు మరి మేనిఫెస్టోలో మరి ఏం చెప్పలా చంద్రబాబు నాయుడు, చెప్పనే బోల్డ్ చేశారు. ల్యాండ్ టైటిల్ రద్దు చేశాము. మరి అలాగే దాని పేరేంటి, ల్యాండ్ టైటిల్ రద్దుతో పాటు ఉచిత బస్సు ఫస్టు జిల్లా వరకే పరిమితం అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా. మరి స్కూల్స్లో సన్న బియ్యం, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాతే మధ్యాహ్న భోజనం ఇంటర్ స్టూడెంట్స్కి కూడా పెడతాం జరిగింది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. మరి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చక్కగా ప్రశాంతమైన జీవితంలో నడుస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మంచి వాతావరణంలో ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. టీవీ యాజమాన్యం మాణిక్యాలరావు గారికి నేను సంతోషంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి బాబు, కానీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడే గుర్తింపు వస్తుంది. ఆ దిశగా ఎంటీవీ ఛానల్ మాణిక్యాలరావు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఒక గవర్నమెంట్కో వాళ్ళకో లొంగిపోకుండా ఇవాళ కొన్ని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా అందరూ కూడా తల ఒక దారి వెళ్ళిపోయాయి. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా ఛానల్స్ ఎక్కడా నాకు కనపడతలేదు. మీరన్నా కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి ప్రజలు జాగృతం చేయాల్సిన బాధ్యత మీకుందని నేను ఒకసారి మాణిక్యాలరావు గారికి నేను ఒకసారి చెప్పుకుంటూ, అట్లాగే 3వ సంవత్సరం కాదు 30 సంవత్సరం కూడా ఇలాగే పండగ చేసుకోవాలి. మీరు 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, గౌరవప్రదంగా మీ యొక్క ఛానల్ ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 సంవత్సరం ఈ యొక్క ఎంటీవీ ఛానల్ చూసే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంటీవీ పెట్టి 2 సంవత్సరాలుగా ముందుకు సాగుతున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ వారు ఛానల్ మరింత ముందుకు సాగాలని, ఇంకా ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఈ క్యాలెండర్ అనేది చాలామంది మనం క్యాలెండర్లు వేస్తాం అంటే ప్రతిదీ కూడా శ్రద్ధ, దాని మీద ఎంతో మనం చాలా బాగా భక్తిభావంతో చేస్తున్నాం అనేది కూడా ఈ క్యాలెండర్ చూస్తే నాకు అర్థమైంది. 2025 క్యాలెండర్ బాగుంది. దాని మించి ఒక 10 రెట్లు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ క్యాలెండర్ ఈసారి. ప్రతిదీ కూడా ప్రతి విషయంలోనూ కూడా కేర్ తీసుకున్నారు. ఈయన ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్సు, అందరినీ కూడా గౌరవిస్తూ వారి యొక్క కృతజ్ఞతాభావం తెలుపుకున్నందుకు ఎంటీవీ మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఛానల్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ క్యాలెండర్ని అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి మాణిక్యాలరావు అబ్బాయికి కూడా నేను శుభాశీస్సులు అందజేస్తూ, మనకి ప్రతి సంవత్సరం కూడా ముఖ్య పండగ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ
ఈ 4 రోజులు. అందులో మరి ఈ సంవత్సరం ఏంటంటే గ్రామ దేవతలు మనం ఒక పండగలాగా చేసుకుంటాం కాబట్టి ప్రతి 7 సంవత్సరాలకు వచ్చేటువంటి గ్రామ దేవతల కార్యక్రమానికి శ్రద్ధగా ఉంటాం కాబట్టి ఇంట్లో మనం ఏంటంటే పండగ వాతావరణం చేసుకుంటానికి ఇబ్బంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మన ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి జాతరే పెద్ద పండగగా మనం భావిస్తాం. దాన్ని మనం అందరం కూడా పాటించాలి. మరి ఒక సాంప్రదాయం అనే దానికి ఎవరైనా పెద్దలు పెట్టిన దాన్ని మనం గౌరవిస్తూ దాన్ని ఆచరిస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో దేవతలు ఎన్నో రకాలైనటువంటి గ్రామ దేవతలు లేరు లేదా అవన్నీ ఒట్టిదనేది తప్పమ్మ. ఎందుకంటే గ్రామ దేవతలు అనేక పేర్లతో అనేక రకాలుగా మావుళ్ళమ్మ, మహాలక్ష్మమ్మ, గంగానమ్మ అనేక రకాల దేవతలు 101 దేవతలు ఉన్నారని మాకు తెలుసు. ఈ దేవతల యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుని మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించేది బాగుంటుంది. కాబట్టి సంక్రాంతి అనేది పెద్ద పండుగ కాబట్టి అవి లేకుండా ఇంకా ఇతర వ్యవహారాలు పల్లెటూళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మంచిదే. కానీ ఏలూరు చుట్టుపక్కల వరకు మన నగరానికి మాత్రం ఇక్కడ ఉన్నది ప్రస్తుతానికి అంటే గ్రామ దేవతలదే మనకు ప్రాముఖ్యత కాబట్టి ఆ యొక్క ఆచరణ కూడా మీరు అందరూ కూడా ఆచరించాలని చెప్పి అందరికీ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఈరోజు ఎంటీవీ వారు మంచి క్యాలెండరు 2026కి ప్రింట్ చేయడం జరిగింది. ఆ క్యాలెండరు అన్ని తెలుగు తిథులతో పాటు డేట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా అందరికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించారు. సో ఇంత మంచి క్యాలెండర్ని రూపొందించిన ఎంటీవీ మేనేజ్మెంట్ వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఎంటీవీ ప్రేక్షకులకు మేనేజ్మెంట్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం 2025 కూడా చాలా సక్సెస్ఫుల్గా మేజర్ ఇష్యూస్ లేకుండా ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా క్రైమ్ అంతా కంట్రోల్లో ఉంది. ఈ సంవత్సరం కూడా టెక్నాలజీ సహాయంతో మరిన్ని మార్పులు తీసుకుని వచ్చి క్రైమ్ రేట్ తగ్గించే విధంగా మరియు ప్రజలకి ముఖ్యంగా మహిళల రక్షణ కోసము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీ ప్రేక్షకులకి ఏలూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ ఇంటికి మీ అందరికీ కూడా సుఖ సంతోషాలను కలిగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా అంటేనే ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతిని హర్షిస్తారు. అందరూ కూడా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించకుండా లాని ఫాలో అవుతూ శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆన్ యానిమల్స్ యాక్ట్ కింద మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇక్కడ గోదావరిలో ఒక కల్చర్ కూడా ఉంది. సంక్రాంతి అప్పుడు కోడి పందాలు అట్లాంటివి. దీని మీద హైకోర్టు ఆర్డర్స్ కొన్ని క్లియర్గా ఉన్నాయి. దాని మీద ఎవరైనా ఈ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు చేపట్టబడతాయి. ఇప్పటికీ మన వాళ్ళు కూడా ఒక 3,000 పైన కత్తులను సీజ్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ కేసెస్ పెడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మనకి ఎక్కడెక్కడ ఈవెంట్ దృష్టికి వస్తాయో ఆ బర్రెలు ధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మనకున్న డ్రోన్ అవైలబిలిటీని బట్టి ఆ లొకేషన్ని బట్టి కూడా చూస్తాం. చెట్లు అట్లా ఉన్నప్పుడు కొంచెం కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. విల్ యూజ్ ఆల్ ద టెక్నాలజీ పాసిబుల్. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎంటీవీ తెలుగు జనం హృదయాల్లో ఒక మంచి చైతన్యాన్ని కలిగించేదిగా మన కేఎంఆర్ జర్నలిస్టు యొక్క ఎనాలిసిస్ చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఎంటీవీ తెలుగు యాజమాన్యానికి అలాగే జర్నలిస్ట్ కేఎంఆర్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం 2026 క్యాలెండర్ కూడా చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దీన్ని అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సామాజిక చైతన్యాన్ని కల్పించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన జర్నలిస్ట్ కేఎంఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం.
సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఆర్థిక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎంటీవీ ప్రేక్షకులు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తలతోగాలని కోరుకుంటూ ఏలూరు సబ్ డివిజన్ అండ్ ఏలూరు జిల్లా పోలీస్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. నూతన సంవత్సరం సందర్భంగా దెందులూరు నియోజకవర్గ జనసేన శ్రేణులందరికీ, అదేవిధంగా మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఎంటీవీ క్యాలెండర్ ఈరోజు చాలా బాగా ఎక్కడా కూడా రాజీ పడకుండా మాణిక్యాలరావు గారు ఏ విధంగా అయితే జర్నలిజంలో విలువలు పాటిస్తారో అదేవిధంగా ఈ క్యాలెండర్ను కూడా చాలా అద్భుతంగా చేసి ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సర కానుకగా ఆయన తయారు చేయడం జరిగింది. ఆయనకి, ఎంటీవీకి, మాణిక్యాలరావు గారికి మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, జనసేన నాయకులకు, ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాణిక్యరావు గారు ఎంటీవీ క్యాలెండర్ని అందజేయడం జరిగింది. ఇది అన్ని పార్టీ వాళ్ళతో కలిపి అందరికీ ఉపయోగపడేలాగా చాలా మంచి క్వాలిటీతో క్యాలెండర్స్ని రూపొందించారు. వారికి నా అభినందనలు మరియు ఎంటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. అందరికీ నమస్కారము. ఏలూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఏలూరులో జరగనున్న జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోనె సీతారామారావు, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్. ముఖ్యంగా ఈ ఎంటీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎంటీవీ వాళ్ళు రచనించిన 2026 క్యాలెండర్ అద్భుతంగా ఉంది. ఇటువంటి వర్క్ చేయటం అనేది, ఆ విధంగా చేయటం అనేది సామాన్యమైన పని కాదు. అది ఒక్క మాణిక్యాలరావు వరకే అయితేనే చేయగలరు, ఆయన వల్లే సాధ్యం, ఆయనే చేశారు. చాలా బాగుందండి. ముఖ్యంగా మా ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులకు, మా ఏలూరు న్యాయమూర్తులకు, మా కోర్టు స్టాఫ్కి, మా గుమస్తాలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు, నాయకులకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ఎంతోమంది అక్కా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఈ పండగను ఎంతో ఇంట్లో శోభాయమానంగా చేసుకుంటూ అందరూ కూడా ఈ పండగను సుఖ సంతోషాలతో ఆనందించాలని కోరుకుంటూ మీ జయప్రకాష్ జేపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్, ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా ఏలూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫిబ్రవరిలో ఏలూరులో వివిధ ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో అమ్మవారి జాతర జరుగుతూ ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి పండగకి, అదేవిధంగా అమ్మవారి జాతరకి
పట్టణంలో ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ పరంగా, వాటర్ సప్లై పరంగా, టౌన్ ప్లానింగ్ పరంగా కూడా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకొని అనునిత్యం 24/7 కూడా సర్వేలెన్స్లో పెట్టుకొని మా సిబ్బంది అంతా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ పర్వదినాలని, జాతరని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండాలి. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎంటీవీకి మిత్రులు, పాత్రికేయ మిత్రులు మాణిక్యాలరావు గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈవేళ జర్నలిజంలో కొత్త ఒరవడికి తెరతీసి నిజాలు నిర్భయంగా చెప్పే యూట్యూబ్ ఛానల్గా మరి ప్రసిద్ధికెక్కిన ఎంటీవీ మరిన్ని ఎపిసోడ్లు, వాస్తవాలు ప్రజలకు తెలిసేలాగా చేయాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కూటమి నాయకులు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీవీ ద్వారా. ఈరోజు మరి ఎంటీవీ అనేది మంచి ప్రాచుర్యం గల ఛానల్గా గుర్తింపు పొందిన పరిస్థితుల్లో నిజాలు నిర్భయంగా మరి టెలికాస్ట్ చేయడానికి ఎక్కడా సంకోచించకుండా మరి ఈ ఛానల్ని ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ వలవల బాబ్జీ. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.